ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉత్తమ మాటలతోనే సీఎం రేవంత్ రెడ్డి కాలం గడుపుతున్నాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. నడత పనితీరు ఆధారంగా గౌరవం గుర్తింపు ఉంటుంది తప్ప దుకాణంలో కొనే వస్తువు కాదని ఆమె ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. కేసీఆర్ అంటే భవిష్యత్తులో తెలంగాణ ఫ్యూచర్, తెలంగాణ చరిత్ర అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నేను రైతు బంధు ఇయ్య కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా. నేను రుణమాఫీ చెయ్య కానీ బాగా రుబాబుగా మాట్లాడతా. నేను సాగునీరు ఇయ్య కానీ సోది ముచ్చట్లన్నీ చెప్తా. అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు, అర్థమైపోయింది వాళ్ళకు కూడా. నేను జాబ్ క్యాలెండర్ ఇయ్య గానీ జోరుగా అబద్దాలు చెప్తా అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు. ఇయ్యాల రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు. మన నడక బట్టి, మన నడత బట్టి, మన మాట తీరు బట్టి, మన పనితీరు బట్టి ఉంటది. అంతేగాని కొనుక్కొద్దామంటే దుకాణంలో రాదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డుల దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు.